గైస్ మనం హోంవర్కౌట్ సిరీస్ అయితే సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేసాం. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చి ట్రైసెప్. హోంవర్కౌట్ సిరీస్లో అయితే బైసెప్ గురించి ఫస్ట్ వీడియో అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. నేను ప్రీవియస్ వీడియోలో వర్కౌట్ చేయడం కోసం డంబెల్స్ అయితే యూజ్ చేసాం, కానీ ఈ వీడియోలో బ్రిక్స్ యూజ్ చేసి ఎలా చేయాలో చెప్తాను. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. మీరు బ్రిక్ అయితే ఇలా పట్టుకోకూడదు. ఇలా పట్టుకుంటే మీరు వర్కౌట్ అనేది ఎక్కువసేపు చేయలేరు. సో బ్రిక్ అనేది ఎప్పుడైనా సరే ఇలా పట్టుకోవాలి. ఈ వర్కౌట్ పేరు లయింగ్ ఓవర్ హెడ్ ప్రెస్. ఈ వర్కౌట్ చేసేటప్పుడు మీ ఎల్బోస్ 90 degrees యాంగిల్లో ఉండాలి. అంతేకాకుండా స్లో అండ్ స్టడీగా చేయాలి. అలానే వర్కౌట్కి మధ్య మినిమం 30 seconds బ్రేక్ అయితే తీసుకోవచ్చు. ఈ ఎక్సర్సైజ్ పేరు ట్రైసెప్ ఓవర్ హెడ్ ప్రెస్. ఈ ఎక్సర్సైజు బ్రిక్స్తో చేయడానికి కుదరలేదు, నేను ఆల్రెడీ ట్రై చేశాను. సో అందుకే డంబెల్ యూజ్ చేస్తున్నాను. డంబుల్ ఉంటే డంబుల్ యూజ్ చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర డంబుల్ లేకపోతే ఏదైనా వెయిట్ ఉన్న మెటీరియల్ అయితే యూజ్ చేయొచ్చు. ఈ వర్కౌట్ పేరు డంబెల్ లీనింగ్ కిక్ బ్యాక్స్. ఈ వర్కౌట్ చేసేటప్పుడు మీ ఎల్బోస్ 90 degreesలో ఉండాలి. అంతేకాకుండా మీరు డంబెల్స్ని కిక్ చేసేటప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి. సో న్యూట్రల్ పొజిషన్కి వచ్చినప్పుడు బ్రీత్ ఇన్ చేయాలి. ఈ వర్కౌట్ పేరు సింగిల్ నీలింగ్ కిక్ బ్యాక్స్. ఈ వర్కౌట్ ఒక చేయి తర్వాత ఇంకో చేయికి చేయాలి. ఈ వర్కౌట్ డబల్ లీనింగ్ కిక్ బ్యాక్స్ కన్నా కొంచెం సింపుల్గా ఉంటుంది. సో ఎవరైతే డబల్ లీనింగ్ కిక్ బ్యాక్స్ చేయలేకపోతారో వాళ్ళు ఈ వర్కౌట్ని ఆల్టర్నేట్ వర్కౌట్ కింద చేసుకోవచ్చు. ఈ వర్కౌట్ పేరు సింగిల్ ఓవర్ హెడ్ ప్రెస్. ఈ వర్కౌట్ కూడా ఇందాక చెప్పిన వర్కౌట్ లాగానే ఒక చేయి కంప్లీట్ అయ్యాక ఇంకొక చేయిని అయితే ట్రైన్ చేసుకోవాలి. మీకు ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీరు కామెంట్ చేస్తే నేను తప్పకుండా దాని మీద వీడియో అయితే చేస్తాను. నా వీడియోస్ ఇంకెవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి.